రైట్ నార్సింగి సర్వీస్ రోడ్డుపై మూసీ మహోగ్ర రూపం దాల్చింది. జంట జలాశయాల నుండి మూసీలోకి వరద నీరు భారీగా చేరడంతో నార్సింగి సర్వీస్ రోడ్డు మునిగింది. ఔటర్ పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నార్సింగి సర్వీస్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనాలు మళ్లించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు. రజిత, ఎస్ సువర్ణ, మూసీ మహోగ్ర రూపానికి హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతోంది. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నగరంలోనూ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో వస్తున్నటువంటి నీటినంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మూసీ నది మహోగ్ర రూపాన్ని దాల్చింది. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. నార్సింగి సర్వీస్ రోడ్డు వద్ద మహోగ్రంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ నది దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. అటు ఏవైతే జంట జలాశయాలు ఉన్నాయో హిమాయత్ సాగర్ 15 గేట్లు, ఉస్మాన్ సాగర్ 11 గేట్లను కూడా ఎత్తి దాదాపు 35,000 క్యూసెక్కుల నీటినైతే మూసీ నదిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే నార్సింగి సర్వీస్ రోడ్డు వద్ద ఇది మూసీ నదికి హైదరాబాద్ నగరంలోకి ఎంటర్ అయ్యే స్టార్టింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర అయితే భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో సర్వీస్ రోడ్ అంతా కూడా మునిగిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇక్కడ ఏవైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు పైన నుండి వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లిస్తున్నారు. ఇటు పాదచారులు కూడా వాహనదారులు కూడా రాకుండా ఎక్కడికెక్కడ వాహనాలను నిలిపివేసినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా మూసీ నది మహోగ్రంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో సిక్కుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు కాలనీలు వరదల్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఇక ఈ సర్వీస్ రోడ్డు పైన నుంచి కూడా ఏవైతే వాహనాలు ఇటు ఔటర్ వెళ్లాలన్నా, ఇటు టీజీపీఎస్ జంక్షన్ వెళ్లాలన్నా కూడా, ఇటు మంచిరేవుల ఇటు సైడ్ వెళ్లాలన్నా కూడా ఇదే దారిలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ భారీ ఎత్తున రోడ్ పైకి వరద నీరు వచ్చి చేరడంతో కూడా వాహనాలు పాదచారులు వెళ్లలేనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఇటు హైడ్రా సిబ్బంది, ఇటు డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ వైపుగా వాహనదారులు రాకుండా వారిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయితే పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ఎవరైతే ఈ దారిలో వెళ్లేటువంటి వాహనదారులు ఉన్నారో వారిని రాజేంద్ర నగర్ రూట్ మీదుగా అయితే గమ్యస్థానాలకు చేర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి కూడా ఈ దారిలో ఎవరు రాకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోడ్ పైన ఉగ్ర రూపంగా అయితే మూసీ నది ప్రవహిస్తుంది. ఇక్కడి నుంచి కూడా ఇక పలు ప్రాంతాలను టచ్ చేసుకుంటూ ఈ వరద నీరంతా కూడా అటు ముసరాంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు, ఇటు ఏదైతే చాదర్ఘాట్ బ్రిడ్జ్, ఈ తదితర ప్రాంతాల్లో అయితే ఈ మూసీ నది ప్రవహించుకుంటూ వెళ్తోంది. భారీ ఎత్తున వరద నీరు అయితే జంట జలాశయాలకు పోటెత్తినటువంటి నేపథ్యంలో వరద నీటినంతా మూసీకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రజలు ఎవరైతే వరద నీటిలో చిక్కుకుంటారో వారికి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అయితే అక్కడికి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ నార్సింగి వద్ద ఏవైతే ఈ టోల్ మొత్తం కూడా ఈ రోడ్నంతా మూసివేశారు. ఇటు నుంచి కూడా వాహనాలు వెళ్లేటువంటి సిచ్యువేషన్ లేదు. మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కూడా నీటిలో ఎవరు చిక్కుకోకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మొత్తంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ నది దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. రోడ్డు పైన భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. అంటే గత 40 సంవత్సరాలలో కూడా ఎప్పుడూ ఇంత ఉధృతంగా మూసీ నది ప్రవహించినటువంటి దాఖలాలు అయితే లేవు. అటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బస్ స్టాప్ కి ఎవరు రాకుండా రాకపోకలను అయితే నిలిపివేశారు. ఇప్పుడు పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఊర్లకు పయనమైపోతున్నారు నగరవాసులంతా. ఈ నేపథ్యంలో ఇలా రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులంతా ఇబ్బందులను పడుతున్నటువంటి
సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వారిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఊర్లకు పంపే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ఏవైతే ఈ ఔటర్ పైన ప్రయాణించే ప్రయాణికులను కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా ప్రత్యామ్నాయ దారుల ద్వారా వారిని అయితే గమ్యస్థానాలకు పంపిస్తున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రజిత.